రేపే 1వ తారీఖు. అందులోనూ ఆదివారం. అలాగే షష్ఠితో కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రోజుగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రోజున మీరు ఉప్పుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగి మీకు నెలంతా కూడా డబ్బుకు ఎటువంటి లోటు అనేది లేకుండా చక్కగా ఇంటిల్లపాది అందరూ కూడా సంతోషంగా జరుపుకోవటానికి, అలాగే మనకేంటంటే ఖర్చులకు పోగా మనకు డబ్బు అనేది ఆదాయం అనేది పెరిగి ఒక రూపాయి వెనక వేసుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. షష్ఠి అంటే ఎంతో శక్తివంతమైన రోజు. అలాగే ఫస్ట్ తారీఖు ఏంటంటే మనం ఎంత కష్టపడినా కూడా ఈ ఫస్ట్ తారీఖున మనకి చేతికి అందేటటువంటి ధనాన్ని చూసుకొని మనం ఆ కష్టాన్ని అంతటినీ కూడా మర్చిపోయి సంతోషంగా ఉండగలుగుతాము. కాకపోతే ఆ సంతోషం ఏంటంటే కాసేపు మాత్రమే ఉంటుందన్నమాట. ఎందుకంటే డబ్బు వచ్చినప్పుడు మనకి జీతము అది ఉద్యోగం చేసినప్పుడు కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఇలా ఏంటంటే ఫస్ట్ తారీఖు సమయాల్లో మనకు చేతికి అందుతూ ఉంటుందన్నమాట ధనము. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ డబ్బు చూసిన కాసేపు కూడా ఉండకుండా ఖర్చులనమాట. పాల బిల్లు కట్టాలి, లేదా ఇంటికి రెంట్ కట్టాలని చెప్పేసేసో, పిల్లల ఫీజులు కట్టాలనో, ఇట్లా ఏంటంటే ఎన్నో రకాల కుటుంబంలో అన్ని రకాల సరుకులు, వంటగదిలోకి నిత్యావసరం వస్తువులు, నూనె, ఉప్పు, పప్పు ఇలాంటివి ఎన్నో తీసుకొచ్చుకుంటూ ఉంటామన్నమాట. అలాంటివి తీసుకొచ్చుకుంటుంటే మనకేంటంటే వచ్చిన సంపాదన ఏంటంటే మొత్తం అంతా కూడా అయిపోతుందన్నమాట. ఇక ఆదాయము ఇక ఒక రూపాయి వెనకేసుకోవటానికి మిగలవు. వచ్చినవి మొత్తం ఇంకా చూస్తే బ్యాలెన్సే మిగిలి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏంటి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అలా కాకుండా మీరు చేసినటువంటి సంపాదనతో మీ ఖర్చులన్నీ కూడా చక్కగా తీరి మీకు ఇంకా సంపాదన పెరిగి ఆదాయం పెరిగి ఒక రూపాయి వెనకేసుకోవటానికి ఈ ఉప్పు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నెల మొత్తం కూడా మీకు నెలంతా కూడా ధనం అనేది ఇంటి లోపలికి ఆకర్షించేలాగా, ఇంట్లోకి వచ్చేటట్లుగా, లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టేటట్లుగా ఈ ఉప్పు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ 1వ తారీఖుకి సరిసమానమైనటువంటి పరిహారంగా ఈ ఉప్పు పరిహారాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఉప్పు అంటే ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం. ఉప్పు ఏంటంటే అప్పులను తీరుస్తుంది, ఆర్థిక కష్టాల నుంచి బయటపడేటట్లుగా చేస్తుంది, మన సంపాదనను పెరిగేటట్లుగా చేస్తుంది, అంటే రెట్టింపు చేస్తుందన్నమాట. ఖర్చులు తగ్గించి మనం ఆదాయపరంగా మంచిగా ఎదిగేటట్లుగా, తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మన సొంతం అయ్యేటట్లుగా చేయటానికి ఈ ఉప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఆ వచ్చిన డబ్బు ఏంటంటే అంటే కొంతమందికి అయితే కొన్ని రోజులు బాగా గడిచిద్ది నెలలో వచ్చేటప్పటికి. తర్వాత మధ్య రోజుల్లో మళ్ళీ వచ్చేటప్పటికి ఏంటంటే టైట్ అయిపోతూ ఉంటుంది. డబ్బు ఏంటంటే వచ్చి నీకు అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచడం, అప్పు చేసుకోవటము, మళ్ళీ ఏంటంటే చేబదులు తీసుకోవటం, ఇలాంటివి ఏంటంటే గజిబిజి అయిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా చక్కగా మనకి ఎప్పుడూ కూడా చేతి నిండా డబ్బు ఉండాలి, నెల మొత్తం కూడా మనం చేసింది మనకు సరిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచే పరిస్థితి తెచ్చుకోకూడదు, అప్పు తెచ్చుకోకూడదు అనేసి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఉప్పు ఏంటంటే మనకు సముద్ర గర్భం నుంచి పుడుతుందనమాట. అంటే సముద్ర గర్భం అంటే మనకు లక్ష్మీదేవి పుట్టినిల్లుగా చెబుతూ ఉంటారు. అలాంటి సముద్రం నుంచి మనకి ఈ ఉప్పు అనేది అంటే నీటి నుంచి తయారవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఉప్పుకు అతీంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయి, శుద్ధి అయినటువంటి పదార్థం అన్నమాట. కాబట్టి మనం కూరల్లో వంటల్లో వేసుకున్నప్పటికీ పరిహారాల పరంగా, నరదిష్టి పరంగా, డబ్బుని ఆకర్షించేటటువంటి పరంగా ఇలా అన్ని రకాలుగా ఉప్పు యొక్క శక్తి అనేది అంతా ఇంతా కాదనమాట. కాబట్టి ఆ ఉప్పులో సాక్షాత్తు లక్ష్మీదేవి తల్లే కొలువై ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది మీ తలరాతనే మార్చేస్తుంది అనేసి చెప్పుకోవచ్చు అనమాట. అది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చక్కగా రేపు షష్ఠి, అలాగే ఫస్ట్ తారీఖు కాబట్టి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి ఒక చోట ఇంట్లో సంతోషంగా గడిపేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. రేపు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని చక్కగా శుభ్రం చేసుకొని, వాకిట్లో ముగ్గు వేసుకొని, పసుపు కుంకుమలు చల్లుకొని, షష్ఠి తిథి కూడా
కలిసి వచ్చింది కాబట్టి చక్కగా గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని స్నానం చేసి, అంటే చక్కగా రేపు ఆదివారం కాబట్టి, అంటే షష్ఠి కాబట్టి స్నానం చేసే నీటిలో కాసిన వేపాకులు కూడా వేసుకొని స్నానం చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి దరిద్ర బాధలు, నరదిష్టి ప్రభావం ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ శరీరానికి ఒక కొత్త ఉత్తేజం వస్తుందన్నమాట. అంటే ఇంకా సంపాదించాలనే ఆశ, తాపత్రయము, తపన అన్నీ కూడా పెరుగుతాయన్నమాట. కాబట్టి నరదిష్టి నుంచి కూడా పూర్తిగా బయటపడవచ్చు. అలా చేసేసిన తర్వాత మీరు నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా ధరించకూడదండి. నలుపు రంగు వల్ల ఏంటంటే మనకు నిందల పాలవుతాము, కష్టాల పాలవుతాం అనమాట. కాబట్టి అలా నలుపు రంగు బట్టలు పక్కన పెట్టేసి మిగిలినవి మీరు పసుపు, ఆకుపచ్చ, ఎరుపు ఇలాంటివి ఏవైనా సరే చక్కగా వేసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత మీరు చక్కగా ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఇల్లు తుడుచుకోవటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, నకారాత్మక శక్తులు, ఇంటి మీద ఏదన్నా చెడు దృష్టి ఉన్నా, జనాల యొక్క ఏడుపులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. లేకపోతే ఏంటంటే ఈ నరుల చూపు వల్ల ఏంటంటే చాలా రకాల సమస్యలు వచ్చే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. ఎదురిళ్ళ వాళ్ళు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, బంధువుళ్ళు అవ్వచ్చు, ప్రత్యేకంగా ఏంటంటే ఎదుగుదల మీద ఒక దృష్టి పెట్టి ఉంచుతారు. ఏం చేస్తున్నారు, ఏం తెచ్చుకుంటున్నారు, ఏం కొంటున్నారు, ఏం తింటున్నారు అని ప్రతిదీ కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబాల మీద కన్నా కూడా మన మీదే దృష్టి అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి చెడునంతటినీ కూడా తీసేయటానికి కూడా చక్కగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందనమాట. అలాగా ఈరోజు చక్కగా ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. ఇంట్లో దీపం వెలిగించండి. లక్ష్మీదేవి తల్లి ముందల, అంటే లక్ష్మీనారాయణుల పటం ముందల, అలాగే అందరి దేవుళ్ళకు కూడా చక్కగా గంధము కుంకుమలతో అలంకరణ చేసి, మీకు మందార పువ్వులు దగ్గరలో ఉంటే, మందార పువ్వు ఏంటంటే మనకు దేవతా వృక్షం అనమాట. మందార చెట్టు, మందార పువ్వులతో మనం పూజ చేయటం వలన ఏంటంటే మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఒకవేళ దొరకలేదనుకోండి, మీరు ఉన్న పువ్వులతోటి, అంటే గులాబీ పువ్వులు కానివ్వండి, చామంతి పువ్వులు కానివ్వండి, ఇట్లా వేటితోనైనా సరే చక్కగా అలంకరణ చేసేసి మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈరోజు ఇంటికి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకోవటం వలన కూడా చాలా చాలా మంచి అనేది జరుగుతుంది. అంటే ఆ ఉప్పు రూపంలో లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. అలాగే ఈరోజు మీరేంటంటే లఘు టెంకాయ అని ఉంటుంది కదండి, ఆ లఘు టెంకాయని కూడా మీరు తీసుకొచ్చుకొని, అంటే చిన్నగా ఉంటుంది, ఇందాక మనకు వీడియోలో కూడా చూపించాము, అలాగా ఆ లఘు టెంకాయని తీసుకొచ్చుకొని మీరు మీ పూజా మందిరంలో పెట్టుకోవటం వలన మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది బాగా కలుగుతుందన్నమాట. కాబట్టి ఇట్లా ఒక ఉప్పు ప్యాకెట్ని చిన్నదైనా సరే తీసుకొచ్చుకొని మీరు అలాగా ఆ లఘు టెంకాయ ఇలాంటివి పెట్టుకోవటం వలన ఏంటంటే మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. లేదా ఆల్రెడీ ఉన్నటువంటి ఉప్పుతోనైనా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే మెత్తటి ఉప్పు పనికిరాదండి. రాక్ సాల్ట్, దొడ్డు ఉప్పు, గల్లులు ఉప్పు ఇలాంటివి, ఈ ఉప్పు అనేది మనకు కావాల్సి ఉంటుందన్నమాట. ఈ పరిహారానికి ఏంటంటే ఒక మట్టి ప్రమిద అనేది తీసుకొని అందులో వచ్చేటప్పటికి ఎడమ చేతితో ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని చిటికెడంత పసుపు, కుంకుమ, మీకు ఎంతైతే సంపాదన అనేది వచ్చిందో ఆ డబ్బు అనేది మీరు ఆ ఉప్పులో పెట్టేసేసేయండి. జీతం 10,000 వచ్చిందనుకోండి, 10,000, 25,000, 50,000 లేదా ₹1,00,000 ఇట్లా మీకు ఎంత వస్తే అంత మీరు చక్కగా దీపారాధన చేసినప్పుడు అక్కడ ఉప్పు పెట్టేసేసి, ఇక్కడ చూపించినట్లుగా ఉప్పులో కొంచెం పసుపు కుంకుమ వేసేసి మీకు వచ్చినటువంటి డబ్బును కూడా ఆ ఉప్పులో పెట్టేసేసి అలా ఒక గంట సేపు వదిలేసేసేయండి. అలా ఉంచి తర్వాత మీరు ఆ డబ్బును తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క ఆశీర్వాదము, శక్తి, అనుగ్రహం మొత్తం కూడా ఆ డబ్బుకు అంది, డబ్బు ఏంటంటే శక్తివంతంగా మారుతుందన్నమాట. కాబట్టి అలాంటి డబ్బు ఏంటంటే మనం తీసుకెళ్ళి బీరువాలో పెట్టినప్పుడు లక్ష్మీదేవే ఆ డబ్బును తాకినట్లుగా అంత పవిత్రమై అంత శక్తిగా మారతాయన్నమాట. అంటే బీరువాలో నుంచి డబ్బు అనేది మనకెంతసేపటికి ఖర్చు చేయటమే కాకుండా బీరువాలోకి ఇంకా మనకి డబ్బుని ఆకర్షించేలాగా ఈ డబ్బు ఏంటంటే చాలా గట్టిగా, అంటే శక్తివంతంగా మారతాయన్నమాట. ఖర్చులను తగ్గించేలా చేస్తాయి, అనవసరపు ఖర్చులు తగ్గేలా చేస్తాయి, అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. మనకేంటంటే డబ్బు పరంగా ₹1 వెనకేసుకునేటట్లుగా లక్ష్మీదేవి, అంటే మన డబ్బును లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటాము. అలా ఆ డబ్బు అనేది బయటికి వృధా
వృధా ఖర్చులైపోకుండా మనకి సంపాదన బాగా పెరిగేటట్లుగా చేయటానికి ఇలా మీరు అలా పూజ చేసినప్పుడు అలా ఉంచటం వలన ఒక గంట సేపు ఆ తల్లి ముందల ఆ డబ్బు అనేది చాలా చాలా శక్తివంతంగా మారతాయండి. మనకు వృధా ఖర్చులన్నీ తగ్గిపోయి మనకి డబ్బు అనేది నెలంతా కూడా దిగులు లేకుండా ఇంకా జీవితాంతం కూడా మనకు బాగా కలిసి వచ్చేలా చేయటానికి ఈ పరిహారం అనేది బాగా అద్భుతంగా సిద్ధిస్తుంది. ఈరోజు మర్చిపోకుండా మీరేంటంటే ఒక రావి ఆకుని తీసుకొచ్చుకొని రావి ఆకు మీద దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. శక్తివంతంగా మారుతుంది. రావి ఆకు మీద కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసి ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో పసుపు రంగు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించి చక్కగా మీరు దీపారాధన చేసుకొని తర్వాత అక్కడ ఆ డబ్బుని ఆ లక్ష్మీదేవి తల్లి పట్టం ముందల పెట్టేసేసి ఒక గంట సేపు ఉంచుకొని మాకు అప్పులు తీరాలి, మాకు నెలంతా డబ్బులకి లోటు రాకుండా ఉండాలి, ఇంకా మాకు సంపాదన పెరగాలి, ఇంకా ఈ నెలంతా కూడా డబ్బును మేము ఆకర్షించాలి, అప్పులు ఏదన్నా ఉంటే తీరిపోవాలి, సంపాదన పెరగాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇట్లా మీకు ఏది కోరికుంటే అది చెప్పుకోవటం వలన డబ్బుకు అసలు ఇక నెల మొత్తం కూడా దిగులు అనేది ఉండదండి. చక్కగా హ్యాపీగా జరుపుకోవచ్చు. ఎందుకంటే ఉండి లేకుండా జరుపుకోవటం వేరు, సంతోషంగా తృప్తిగా జరుపుకోవటం వేరు. కాబట్టి అలా తృప్తిగా జరుపుకోవటానికి ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుందన్నమాట. లోటు అనేది లేకుండా చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఇక తర్వాత డబ్బును తీసి లోపల పెట్టుకున్న తర్వాత ఇక ఆ రాళ్ళ ఉప్పు పసుపు కుంకుమ ఉంటాయి కదా, ఒక్కసారి ఆ మట్టి పాత్రను తీసుకొని ఆ ఉప్పు పాత్రని ఇల్లంతా కూడా కలిగి తిరగండి. ఇల్లంతా కూడా కలిగి తిరిగేసేసి ఇక ఆ పాత్రని మీరేం చేస్తారంటే మీ వంటగదిలో ఈశాన్య మూలన పెట్టేసేసేయండి. అలా పెట్టడం వలన ఏంటంటే ఇంటి పరంగా ఏదన్నా చెడు శక్తులు ఏదన్నా ఉన్నా కూడా, దిష్టి ప్రభావం ఏదన్నా ఉన్నా కూడా అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. మీరు గమనించినట్లయితే తెల్లవారేసరికి ఉప్పు రంగు మారుతుందనమాట. ఇక నలుపు రంగులోకి వస్తుంది. అలా ఇక రంగు మారిన తర్వాత మీరు ఆ ఉప్పును తీసుకెళ్ళి ఏదన్నా చెట్టు మొదట్లో కానివ్వండి లేదా పారే నీటిలో కానీ పోసేసేయండి. ఎందుకంటే అది చెడంతా దిష్టినంతటిని కూడా లాగేస్తుంది కాబట్టి ఆ ఉప్పును మనం ఇంట్లో ఉంచుకోకూడదు. చక్కగా అలా చేసేసి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఆ మట్టి ప్రమిదని మీరు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంటి లోపల పెట్టుకొని మరలా వాడుకోవచ్చు అనమాట. ఇంకా ఈ రోజున ఏంటంటే చక్కగా తల్లి ముందల కొబ్బరికాయ కొడితే చాలా మంచిదండి. తల్లికి నైవేద్యంగా ఒక అరటిపండు కానివ్వండి, బెల్లం ముక్క కానివ్వండి, ఇలాంటివి పెడతాం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే వాకిట్లో కూడా చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మనకు రోలు రోకలి ఉంటాయి కదండి, ఆ రోటిని రోకల్ని కూడా ఒక చోట పెట్టి చక్కగా ఆ రోలుకి రోకలికి కూడా అంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి నమస్కారం చేసుకోవటం వలన ఏంటంటే మనకు లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కుటుంబంలో కలహాలన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. కాబట్టి ఈ ఉప్పు పరిహారం అనేది మీ తలరాతనే మార్చేస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే కటిక పేదవాడిని సైతం కుబేరుడిగా మార్చేటటువంటి శక్తి ఈ ఉప్పుకు అనేది ఉంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. అలాగే తులసి మొక్క ముందు కూడా చక్కగా ఒక దీపం వెలిగించుకోండి. అలా చేయటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో మార్పులు అనేవి జరిగి మంచిగా కలిసి వస్తుందన్నమాట. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది ఉప్పుతోటి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ తల్లి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.